వాలంటీర్ల వల్లే మేము ఓడిపోయాము, వాలంటీర్లు చేసిన పని వల్లే మా పార్టీ ఓడిపోయిందని చెప్పి ఒప్పుకున్న మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు. అయితే వాలంటీర్ల వల్లే ఓడిపోయారని చెప్పి ఈయనంత ప్రత్యక్షంగా ఎలా చెప్తున్నారు? ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గత 5 ఏళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన దారుణాలు అన్నీ ఇన్ని కాదని అందరికీ తెలిసిన విషయం. అది మనం ఎవరికి కూడా వివరించి చెప్పనవసరం లేదు. ఎందుకనంటే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు ఏదో విధంగా ఇబ్బంది పడుతూనే వచ్చారు. అలా ఇబ్బంది పడే కారణంగా పలు సందర్భాల్లో పలు కారణాల వల్ల ప్రతి ఒక్కరు కూడా వైసీపీని చేదరించుకున్నారు. కానీ నిన్న తాజాగా చూసుకుంటే అనకాపల్లి జిల్లా అధ్యక్షుడైన వైఎస్ఆర్సీపీ పార్టీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి వాలంటీర్ల వల్లే ఓడిపోయాము, వాలంటీర్లు రాజీనామా చేయకపోవడం వల్లే ఓడిపోయాము, వాలంటీర్ల వ్యవహార శైలి వల్లే ఓడిపోయామని చెప్పి వాళ్ళ మీద ఆ తప్పులన్నీ కూడా గెంటడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది గుడివాడ అమర్నాథ్ గారే గాని మిగిలిన రాష్ట్ర స్థాయి నాయకులే గాని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాని వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి కొన్ని వందల కారణాలు ఉన్నాయి. కేవలం వాలంటీర్లు అనుకోవడం పొరపాటు. ఎందుకనంటే ప్రతి విషయంలో కూడా అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, దోపిడీలు, దందాలు ఇలాంటివన్నీ కూడా బాగా ప్రోత్సహించారు. వీటన్నిటి వల్ల కూడా చెడ్డ పేరు వచ్చింది. ఇంకా ఇది సరిపోలేదన్నట్టు ప్రభుత్వంలో తీసుకునే కీలక నిర్ణయాలు, సంక్షేమ పథకాలను ఏవైతే చెప్పారో అభివృద్ధి చేయకపోవడం ఏవైతే ఉన్నాయో, ఇచ్చిన హామీల్ని గాలి కొదిలేయడం ఏదైతే ఉందో, ఇలా 100 రకాల కారణాలతో వైసీపీ ఓడిపోయింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే 2024 ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళకి అంటే వాలంటీర్లకు ఏం చెప్పింది? వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేసేయండి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఆ వాలంటీర్లలోకి తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చెప్తుంది? 2,50,000 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేసుకున్నారు. మరి ఉద్యోగాలు కల్పించామన్నప్పుడు రాజీనామాలు చేసేయండి అని ఎలా చెప్తారు? అంటే అవి ఆ ఉద్యోగాలకి ఒక అర్హత అనేది లేదా? అంటే కేవలం అవి తాత్కాలిక ఉద్యోగాల, టెంపరీ ఉద్యోగాల, వాళ్ళని ప్రభుత్వంలో ఇన్క్లూడ్ చేసుకోలేదా? జీవో పాస్ చేయలేదా వాళ్ళ మీద? ఇవేవి కూడా లేకుండా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఉంచుకొని వాళ్ళకి అవసరం లేనప్పుడు వద్దు అన్నట్టు రాజీనామా చేయండి అన్నారు. ఇక్కడ చాలా మంది వాలంటీర్లు ఏం చేశారు? వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా ఫేవర్ గా ఉన్న వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేశారు. వైఎస్ఆర్సీపీకి ఫేవర్ గా లేని వాళ్ళు లేకపోతే న్యూట్రల్ గా ఉండే వాళ్ళు ఏం చేశారు? ఏదైతే అయింది మేము రాజీనామా చెయ్యో, మేము ఎక్కడే ఉంటామని చెప్పి ఇంకా నిలదొక్కుకొని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాలంటీర్ల సంగతి ఏం చెప్పి పూర్తి వివరాలన్నీ కూడా చెక్ చేస్తే అక్కడ వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి జీవోలు అనేవి లేవు. వాళ్ళని కనీసం ప్రభుత్వంలోకి తీసుకున్నట్టు ఎక్కడా కూడా ఒక ఆర్డర్స్ అనేవి లేవు. కేవలం తాత్కాలికంగా పార్టీ కార్యక్రమాలకి, సంక్షేమ పథకాలు అందజేయడానికి మాత్రమే వాళ్ళని ఒక ఆట వస్తువులా వాడుకున్నారని చెప్పి వీళ్ళకైతే అర్థమైంది. మరి ఖచ్చితంగా ఇక్కడ గుడివాడ అమర్నాథ్ గారు ఏదైతే చెప్తున్నారో వాలంటీర్ల వల్లే ఓడిపోయారు అనేది 100కి 100 పాళ్ళు తప్పు. మరి అదే వాలంటీర్ల వల్ల ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పథకాన్ని కూడా అభివృద్ధి అంటే ఎలాగో చేయలేదు. ఆయన ఇచ్చిన ప్రతి పథకాన్ని కూడా ఇంటింటికి చేరవేసింది. ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే వస్తేనో లేదనంటే వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తే వాళ్ళ వెనకాల కూడా పర్టికులర్గా వాలంటీర్లు ఆ గ్రామానికి ఎంతమంది ఉన్నారు, ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారు, అలాగా అంతమంది వాలంటీర్లు కూడా ఆ నాయకుల వెనకాల తిరిగారు. ముఖ్యంగా ఆ ఊర్లో ఏదైనా కార్యక్రమం జరిగితే వాలంటీర్ల దగ్గరుండి పనిచేసేవారు. అసలు ఓపెన్గా చెప్పాలంటే వాలంటీర్లు చేసిన పనికి కనీసం 10,000 రూపాయలైనా వేతనం ఇవ్వాలి. అది ఖచ్చితంగా మ్యాండేటరీ. ఈరోజు వాలంటీర్ల కింద చేసుకున్నామని చెప్పి ఎవరైతే చెప్పారో వాళ్ళకి కనీసం ఈరోజు అర్హత లేకుండా పోయింది. పైగా ఇంత జరిగిన తర్వాత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు వాలంటీర్ల వల్లే ఓడిపోయామని చెప్పి వాళ్ళని అవమానపరచడం అనేది చాలా తప్పు. గత 5 ఏళ్ళు కూడా వాళ్ళని ఇష్టానుసారంగా వాడుకొని వాళ్ళ మీద కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే 5,000 రూపాయలు జీతం ఇచ్చి వాళ్ళకి ఏదో గౌరవ వేతనం అని చెప్పి 200 రూపాయలు కేవలం సాక్షి పేపర్ ఎవరు కొనడం లేదు, ఎవరు చూడడం లేదని చెప్పి ప్రతి వాలంటీర్ ఇంటికి సాక్షి పేపర్ వేసి ఆ 200 జీతం కూడా ప్రభుత్వ ఖజానాలను తీసి వీళ్ళకి ఇచ్చి వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ సాక్షి పేపర్ కి తిరగేశారు. ఇదొక రకమైన బిజినెస్ జరిగింది. మరి ఇలా పలు రకాలుగా పలు కార్యక్రమాల్లో వాళ్ళని వాడుకొని శుభ్రంగా ప్రచారాలు చేసుకొని ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేశారు. కానీ వాలంటీర్లే కానీ ముఖ్యంగా ప్రజలే కానీ గుర్తించి ఇదంతా కూడా తప్పుడు రాజకీయం, ఎక్కడో తప్పుదారిని వెళ్తున్నారని చెప్పి గుర్తించి వాళ్ళని ఓడించడం జరిగింది. మరి ఈ రోజు గుడివాడ అమర్నాథ్ గారు వాలంటీర్ల వల్లే ఓడిపోయారని చెప్తున్నారు. చూడండి, ఇది 100కి 100 పాళ్ళు తప్పు. ముఖ్యంగా పార్టీ అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కానీ, మంత్రులు తీసుకున్న నిర్ణయాలు కానీ ప్రజల దగ్గరికి వెళ్ళకపోవడం, కొంత అహంకార ధోరణి అనేది ఉండడం, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ అనేది విచ్ఛిన్నం అయిపోవడం, అంటే గంజాయి, బ్లేడ్ బ్యాచ్, క్రైమ్ అనేది పెరిగిపోవడం, ఎక్కువగా
మర్డర్లు, మానభంగాలు ఇవన్నీ కూడా ఎక్కువగా జరగడం అనేది కొంత దెబ్బతీసింది. ఇవి సరిపోలేదన్నట్టు రాష్ట్రానికి ముఖ్యంగా అవసరమైన రాజధాని పోలవరం, విశాఖ రైల్వే జోను, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ముఖ్యంగా సిపిఎస్ రద్దు కానీ, ప్రభుత్వ కొత్త ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ తీస్తామనేది ఇది కానీ, అంగన్వాడీ ఆశా వర్కర్లు కానీ, ముఖ్యంగా అమరావతి రైతులే కానీ, ఇలాంటి ప్రధానమైన కారణాలు ఇంకా సరిపోలేదన్నట్టు ప్రత్యర్థులుగా ఉన్న చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టడం, పవన్ కళ్యాణ్ రోడ్డు మీద నిలబెట్టి కూర్చోబెట్టడం, ఇలా రకరకాలుగా చిన్న భిన్నంగా రాజకీయం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే గత 70 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇంత దారుణంగా చేయలేదు. అందుకే కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎంతటి గొప్ప విజయం సాధించిందో, 151 స్థానాలు సాధించి ఒక అందలం ఎక్కి కూర్చుందో, అదే 151 స్థానాల నుంచి 11 స్థానాలకి దించారు అని అంటే ఎంత దారుణమైన పరిపాలన చేశారనేది వాళ్ళే ఒక్కసారి ఊహించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఓడిపోవడానికి 100 కారణాలకు పైగానే ఉన్నాయి. అందులో మేబీ కొంతవరకు మాత్రమే, కనీసం ఒక 2-3% మాత్రమే వాలంటీర్ల కారణమై ఉండొచ్చు తప్పితే 100కి 100% వాలంటీర్లు తప్పు అనేది లేదు. ఒక రకంగా చెప్పాలంటే వాలంటీర్లని మోసం చేసిన ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి ఈ రోజు గుడివాడ అమర్నాథ్ గారు ఎలా మాట్లాడుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలి.